మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలిచాయి. అధికార పార్టీగా కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు మాత్రం ఎదురుగాలి వీచినట్టు స్పష్టమవుతుంది. అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయాయని, వాటి వ్యూహాలు, అంచనాలు తప్పయన్న విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. ఇదిలా ఉంటే పురపాలికలను ఒడిసి పట్టేందుకు హంగ్ ఏర్పడ్డ చోట పార్టీల మధ్య కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఇంతకు ఈ ఫలితాలను ఎలా చూడాలి? బలప్రయోగంతోనే హస్తం పైచేసి సాధించిందా, లేక ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారా? ప్రతిపక్ష స్పీడ్ ఈ మాత్రం సరిపోదా? వాచ్ దిస్. వార్ వన్ సైడ్ లా పురపోరు ఫలితాలు. మెజారిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం. 20 లోపు మున్సిపాలిటీలకే కారు పరిమితం. కార్పొరేషన్లో నిల్ స్కోర్. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాలు బెడిసికొట్టాయా? సింగిల్ డిజిట్ తో సరిపెట్టుకున్న కమలం ఓన్లీ కరీంనగర్లోనే పాగా. అంతర్గత కుమ్ములాటలతో మరోసారి బీజేపీ బోల్తా కొట్టిందా? తెలంగాణలో పట్టణ ప్రజల తీర్పు వెల్లడైంది. 3 పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో ఫలితాలు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టుగానే వచ్చాయి. మెజారిటీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. 116 మున్సిపాలిటీలకు గాను దాదాపు 80% పైగానే కాంగ్రెస్ జెండా పాతింది. మొత్తం 1300కు పైగా కాంగ్రెస్ కౌన్సిలర్స్ గెలిచి సత్తా చూపారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు సైతం ఎక్కువగా అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక 7 కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం కనబడుతుంది. మొత్తానికి అధికార పార్టీగా తన పట్టును నిలుపుకొని పొలిటికల్ గా మరింత బలపడింది చేయి గుర్తు. పట్టణ ప్రజలు మెజారిటీ శాతం తమ వైపే ఉన్నారనే సంకేతాలను పంపింది. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఎంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు. రకరకాల విమర్శలు, కుయుక్తులు, రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ఓటర్లకి ధన్యవాదములు. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75%కి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్నట్టు సందర్భం. ఇక ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీకి ఇక ఫలితాలు కొంత షాకింగ్ గానే వచ్చాయని చెప్పవచ్చు. కారు పెద్దగా జోరు చూపించలేకపోయింది. మొత్తం 116 మున్సిపాలిటీలను కేవలం 15కి లోపే గెలుచుకుంది. ఇక కార్పొరేషన్ల రేసులో గులాబీ దళం పూర్తిగా చతికిలబడింది. ఖాతా తెరవలేకపోయింది. అయితే బీఆర్ఎస్ ఆశించిన మేర మున్సిపాలిటీలు దక్కకపోయినా వార్డుల వారీగా చూస్తే మాత్రం గులాబీ దళం అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. 2581 కౌన్సిల్ వార్డులకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 723కి పైగా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కొన్ని చోట్ల 1-2 వార్డుల తేడాతోనే అధికారాన్ని జారవిడ్చుకుంది. 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కారు పార్టీ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ గెలవలేకపోయింది. కేవలం 53కి కొంచెం అటు ఇటుగా కార్పొరేటర్లను గెలిపించుకోగలిగింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 ఏళ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టారు. మాకు సర్పంచ్లో ప్రజలు గెలిపించారు. 4000 పైచిలకు గ్రామాల్లో మా సర్పంచులు గెలిచారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఫలితాలు చూస్తే కూడా డెఫినెట్గా గతంలో ఎవరెవరైతే ఏదేదో మాట్లాడినారో వారందరూ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ మరి మెరుగైన ఫలితాలే సాధించాము. సరే, అక్రమాల ద్వారా ఇక మొదలుపెట్టినారు ఆల్రెడీ. బేరాలు, బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు ఇవన్నీ మొదలైనవి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా గెలిచిన దాన్ని, మా దగ్గర గెలిచిన దాన్ని కూడా లాక్కునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, కొట్లాడతాం. ఈరోజు మరి ప్రధాన ప్రత్యామ్నాయం ప్రధాన ప్రతిపక్షమే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అంతర్గత పోరు మరోసారి కమలం పార్టీ కొంప ముంచినట్టు కనిపిస్తోంది. గెలవాల్సిన స్థానాల్లోనూ బీజేపీ చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది. తనకి పట్టున్న మున్సిపాలిటీల్లోనూ బీజేపీకి షాకింగ్ ఫలితాలే వచ్చాయి.
బీజేపీ అంటేనే పట్టణ పార్టీగా ఓ ముద్ర ఉంది. కానీ ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ డీలాబడినట్టు కనిపిస్తోంది. ప్రజల మద్దతు కూడగట్టడంలో కమలం వ్యూహాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కమలం పార్టీ అంతగా సత్తా చాటలేకపోయింది. వార్డుల వారీగా చూస్తే 260కి అటూ ఇటుగా కౌన్సిలర్స్ గెలిచినా మున్సిపాలిటీల పరంగా బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. నారాయణపేటలో మాత్రం స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా ఇంకా 1-2 మున్సిపల్ చైర్మన్ పదవులే బీజేపీ ఖాతాలో చేరే ఛాన్సులు ఉన్నాయి. కరీంనగర్లో బండి సంజయ్ తన మార్క్ నిలబెట్టుకుని కార్పొరేషన్ను ఒడిసిపట్టారు. కాగా హుజూరాబాద్లో బండి వర్సెస్ ఈటెల పంచాయతీతో కాంగ్రెస్ ఆ సీటును తన్నుకుపోయింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ క్షేత్రస్థాయిలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఊహించినదేం రాలే, చాలా చోట హంగ్ వచ్చింది. ఇదేం క్లియర్ మెజార్టీ కాదు గవర్నమెంట్కు. బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు సెకండ్ వచ్చిన డంకా వేసుకున్నారు. అరే మీకు ఎక్కడ లాస్ట్ టైం మీకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మీకు? లాస్ట్ టైం మీకు యువర్ ద రూలింగ్ పార్టీ 10 సంవత్సరాలు మొత్తం మీరేనాయి, మొత్తం మీరు గెలిచింది. బీజేపీకి 2, కాంగ్రెస్కు 5, 10 ఉండే. మరి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది మీరు? సగం కూడా మీరు లాస్ట్ టైంలో గెలిచిన దాంట్లో సగం కూడా గెలవలేకపోయినా మీరు. మీరు సెకండ్ వచ్చిన బీజేపీ ఈరోజు ఒక స్థానం నుంచి కింది స్థానం నుంచి మీకు దగ్గరలో వచ్చినాం మేము. మీరు పైనుంచి కిందికి వచ్చారు. పెరిగింది బీజేపీ. ఇక్కడ ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా చోట మా ఓటు షేర్ పెరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు గణనీయంగా గెలిచారు. కొన్ని మున్సిపల్ స్థానాల్లో ప్రధాన పార్టీలకే జలక్కిచ్చారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలిచారు. అయితే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇండిపెండెంట్లకు గాలం వేస్తూనే కొత్త పొత్తులకు ప్రయత్నం చేస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 కార్పొరేటర్ స్థానాలను గెలవగా అవసరమైతే అక్కడ వామపక్ష పార్టీకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇలాకా అయిన సూర్యాపేటలో కాంగ్రెస్ విజయదుందుబి మోగించింది. మరో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సొంత సెగ్మెంట్ మహబూబ్ నగర్ లోనూ హస్తం పార్టీ పాగా వేసింది. మంత్రులందరూ తమ ప్రాంతాల్లో పట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఈ తీర్పుతో తిప్పికొట్టారని హస్తం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ ది అధికార దుర్వినియోగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దాడులు, ధన ప్రలోభంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపిస్తున్నారు.